హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి లేకపోతే టీజీ ఈఏపీ సెట్ సంబంధించి 2025లోని బైపీసీ కౌన్సిలింగ్లో మనం చాలా వీడియోస్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ లైక్ ఫార్మసీ, అగ్రికల్చర్, దాంతోపాటు మనకి ఇతర కోర్సులు వెటనరీ, హార్టికల్చర్ లాంటి కోర్సులకు సంబంధించి మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి వీడియోస్ చేస్తాము. సో ఆ వీడియోస్తో భాగంగానే మనం ఇవాళ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా మనకి ఏ యూనివర్సిటీస్ వాళ్ళు మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కోర్స్ని అవైలబిలిటీ ఉంచారు, అంటే ఏ యూనివర్సిటీస్ వాళ్ళు అడ్మిషన్స్ ఓపెన్ చేస్తారు, దాంతోపాటు ఎట్లా జాయిన్ అవ్వాలి బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి, తెలంగాణ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎన్ని సీట్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా మాట్లాడుకోబోతుంది చూడండి. సో అట్లాగే లాస్ట్ ఏంటి అనుకున్నట్లయితే ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, మరి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి కౌన్సిలింగ్ లోని మనం సబ్మిట్ చేయాలన్నమాట. అంటే కౌన్సిలింగ్ లో మనం చూపించాలి. ఓకేనా? సో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా ఉంచుకోండి. రెడీగా ఉంచుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను మీకు లాస్ట్ లోని నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా మీకు క్లారిటీ కూడా డేట్ అయితే ఇస్తాను అనమాట. ఆ రోజు అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అడ్మిషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక చూద్దాం ఒకసారి డేట్ ఏంటి. అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సో మనకి ముందుగా ఈ నిమ్స్ కాలేజ్ అనమాట, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు వీళ్ళైతే అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారండి. అయితే ఇది ఒక సింగిల్ కాలేజ్ లాంటిది అనమాట. సో ఇందులో వచ్చేసరికి 100 సీట్స్ వరకు అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అయితే ఉంటాయి. సో ఇది మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో నర్సింగ్ సంబంధించి వాళ్ళకైతే ఉంటుంది. బట్ దీనికి కట్ ఆఫ్ కూడా ఎక్కువైతే ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక యూనివర్సిటీ అనేది మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే మనకి కేఎన్ఆర్యుహెచ్ఎస్ అనమాట, కైలోజ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పి ఉంటుంది. మీరు కొట్టినట్లయితే వస్తుంది అనమాట వెబ్సైట్. బట్ కంటిన్యూస్ గా ఇది ఓపెన్ అయితే అయ్యి ఉండదు. సో ఇది మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అవ్వదు అనమాట. సో మనకి ఎప్పుడు ఓపెన్ అయితే అవుతుంది. అట్లాంటి టైంలో అయితే మనం చెక్అవుట్ చేసుకోవాలి. అయితే ఈ కైలోజ ఓకే కైలోజి నారాయణ రావు యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళకి అప్రాక్సిమేట్ గా మనకి చాలా కాలేజెస్ అనేవి వీళ్ళతో అయితే అఫిలియేట్ అయితే ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి చాలా కాలేజెస్ అనేవి మనకి అఫిలియేట్ అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి 8,000 వరకు కూడా మనకి సీట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఓకే, ఈ ఇయర్ అనేది మనకి 8,000 సీట్స్ వరకు కూడా వీరైతే ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ప్లస్ వచ్చేసరికి మనకి నిమ్స్ కాలేజ్ లో కూడా మనకి 100 సీట్స్ అనేవి మొత్తం కలిపి మనకి టీజీ ఈఏపీ సెట్ 2025 సంబంధించి సో మనకి ఎవరైతే కౌన్సిలింగ్ అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 8,100 సీట్లు అయితే మాత్రం రెడీగా అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 8,000 కైలోజా ఈ కేఎన్ఆర్యుహెచ్ఎస్ యూనివర్సిటీ వాళ్ళు కట్ ఆఫ్ అనేది తక్కువైతే ఉంటుంది. అలాగే మనకి దీంతో పాటు అఫిలియేట్ కాలేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? వీళ్ళతో పాటే మనకి ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, ప్రైవేట్ కాలేజీలు కూడా అఫిలియేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్లు అన్ని కూడా మనకి కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళ వెబ్సైట్ లోని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి సీట్లు అయితే వస్తాయి అనమాట. మనకి గవర్నమెంట్ అనేది సపరేట్ నోటిఫికేషన్ అంటే ఏముండదు, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా? దాంతోపాటు నిమ్స్ కాలేజ్ సపరేట్ అనమాట. సో అది సపరేట్ జరుగుతుంది. అది ఓన్లీ ఆ నిమ్స్ కాలేజ్ లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కి మాత్రమే జరుగుతుంది అనమాట. ఎవరు నిమ్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఇది ఉంటుంది. బట్ నిమ్స్ కి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఫీజులు ఎక్కువ ఉంటాయి. అలాగే కేఎన్ఆర్ వచ్చి చూసుకున్నట్లయితే ఫీజులు తక్కువ ఉంటాయి, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ కాలేజీలు ఉంటాయి, ఎక్కువ మనకి ఎక్కువ సీట్స్ అయితే అంటే 8,000 సీట్స్ వరకు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో అక్కడైతే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. మరి అయితే ఈ ఈ రెండు ఎప్పుడు మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తాయని చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ ని వీళ్ళు ఓకే మనకి ఎప్పుడు అనుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్ టైంలో అయితే రిలీజ్ చేస్తారండి. ఆ టైంలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు అప్పుడు అప్లై చేయాలనుకున్నట్లయితే ఇప్పటి నుంచి మీరు కూడా చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి నేను చెప్పిన ఫార్మాట్ అయితే రెడీగా ఉంచుకోవాలి. అట్లా రెడీగా ఉంచుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే అప్పుడు మీరు ఫేస్ చేయరనమాట. ఓకేనా? ఇక రేషన్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టీజీ ఈఎపిసెట్ అప్లికేషన్ ఫామ్, టీజీ ఈఎపిసెట్ హాల్ టికెట్ నంబర్, అంటే హాల్ టికెట్ కావాలి, దాంతోపాటు మనకి ర్యాంక్ కార్డ్ కావాలండి టీజీ ఈఎపిసెట్ సంబంధించి, మీ 10th క్లాస్ మార్క్స్ మేము, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, మీ స్టడీ సర్టిఫికేట్స్ అండి. 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ కావాలి, దాంతోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి స్టడీ సర్టిఫికేట్ కావాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతోపాటు మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైనా ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఓసీలో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ అనేవి 2025 సర్టిఫికేట్ కావాలన్నమాట. అందుకని ముందు అయితే వద్దు. అలాగే మీరు ఎవరైనా సరే స్పెషల్ కోట అంటే లైక్ మనలో మీరు ఎవరైనా సరే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ లేకపోతే ఉన్నట్లయితే సో ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీకు కావాలన్నమాట. స్పోర్ట్స్ అండ్
గోట్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. దాంతో పాటు ఎవరైనా ఫార్మర్స్ కోటా అయితే వాళ్ళ ఫార్మసీకి ఇది యూజ్ అవుతుంది. అంటే ఫార్మసీ కౌన్సిల్ అగ్రికల్చర్‌కి యూజ్ అవుతుంది తప్పిస్తే బీఎస్సీ నర్సింగ్‌కి అయితే అందులో యూజ్ అయితే అవ్వదన్నమాట ఇది. అలాగే ప్రతీది కూడా మీరు స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. పీడీఎఫ్ రూపంలోని 500 కేబీలో అయితే రెడీగా అయితే ఉంచుకోవాలండి. దాంతో పాటు మీరు ప్రతి డాక్యుమెంట్ కూడా 2 సెట్ల జిరాక్స్‌లు తీసుకోండి. అలాగే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండన్నమాట. దీంతో పాటు మనకి ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో, అలాగే మన యూట్యూబ్ ఛానెల్‌లోని హార్టికల్చర్ ఓకే. అలాగే అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, సో, కమ్యూనిటీ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్, సో, ఇట్లాంటి కోర్సులకు సంబంధించి కూడా వీడియోస్ అయితే ఉంటాయి. సో, ప్రతి వీడియో కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇట్లా మీరు ఏ కోర్స్‌లో చేద్దాం అనుకుంటున్నారు బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, పారామెడికల్‌లో మనకి ఓకే. ఫిజియోథెరపీ కానివ్వండి, సో, దాంతో పాటు నర్సింగ్ కానివ్వండి, లేకపోతే మనకి అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా డి ఓకే. దాంతో పాటు మనకి ఇతర కోర్సులు లైక్ అగ్రికల్చర్ అండ్ బీటెక్నాలజీలోని, బీఎస్సీ అగ్రికల్చర్‌లోని ఓకే. బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన కౌన్సెలింగ్ సంబంధించి మెంటర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. రూ. 20 అయితే ఎంతో ఉంటుంది. రూ. 20 అయితే మీరు పే చేసినట్లయితే మీకు కౌన్సెలింగ్ సంబంధించి మొత్తము మనతో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఉంటుందన్నమాట. మన కాంటాక్ట్ అవ్వచ్చు. మన స్పెషల్ వీడియోస్ కొన్ని కూడా మీరు చూడొచ్చనమాట. అంటే స్పెషల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా ప్రతి అప్డేట్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు కొన్ని ప్రో టిప్స్ లాంటివి చెప్పాలనుకున్నట్లయితే మీరు కౌన్సెలింగ్ సంబంధించి తక్కువ ర్యాంక్ వచ్చినా సరే ఎక్కువ మంచి కాలేజ్‌లో మంచి సీట్ రావాలనుకున్నట్లయితే ఆ ప్రో టిప్స్ అన్నీ కూడా మనకి ఎవరైతే మన మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎంట్రన్స్ ఉంటే రూ. 20 మాత్రమే ఉంటుంది మెంబర్‌షిప్ అనేది. సో, తీసుకోండి చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. బట్ మీకేమైనా కౌన్సెలింగ్ సంబంధించి సో, ఏమైనా డౌట్స్ ఉంటే సో, మీకు ఫ్రీగా కావాలనుకున్నట్లయితే మీకు కామెంట్ చేయండి. దాంతో పాటు మీకు కామెంట్ చేస్తే నేను రిప్లై చేస్తాను. కౌన్సెలింగ్ సంబంధించి మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి కాంటాక్ట్ అయ్యి నన్ను అడగొచ్చనమాట. లేదనుకున్నట్లయితే మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు డైరెక్ట్‌గా నన్ను కాల్ కూడా చేసి నాతో డిస్కస్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ అయితే ఉందని చెప్పేసి. సో, మీ ర్యాంక్ ఎంతున్నా సరే మీకు ఖచ్చితంగా బైపీసీలో సీట్ అయితే వస్తుంది. సో, మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఫార్మసీ కోసం వెయిట్ చేస్తున్నారా? పారామెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే. అగ్రికల్చర్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెటర్నరీ కోసం వెయిట్ చేస్తున్నారా? అని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ కోర్స్‌కి సంబంధించి వీడియోస్ చేసి పెడతాం అన్నమాట. సో, అవి మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. సో, అలాగే ఇప్పటికే మనం ఆల్రెడీ టైమ్ టేబుల్ అయితే పెట్టేసాము. సో, ఏ రోజు అంటే ఏ నెల మనకి ఏ కౌన్సిల్ రిలీజ్ అవుతుందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ ఇంకా వెటర్నరీ, హార్టికల్చర్ కౌన్సిల్ రిలీజ్ అవుతుందన్నమాట. అది నెక్స్ట్ మంత్ అలా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి అది దాని తర్వాత మనకి ఏ ప్రాసెస్ ఉంటుందంటే, మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఫార్మసీలోనే అగ్రికల్చర్, బయోటెక్నాలజీ కోర్సులు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి. దాంతో పాటే మనకి నెక్స్ట్ మనకి బేసిక్ నర్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ లేకపోతే పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం టైమ్ టేబుల్ అంతా కూడాను. సో, ఇన్ కేస్ మీకు ఇది కూడా మనకి కౌన్సిలింగ్ అనేది మనకి నీట్ లాంటివి కౌన్సిలింగ్ పూర్తయితే మనకి ఇవి స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే మనకి చాలా మంది నీట్‌లోని లైక్ మనకి ఇప్పుడు హార్టికల్చర్ కౌన్సిల్ పూర్తయిపోయింది అనుకుందాం. సో, అట్లా పూర్తయిన తర్వాత జాయినింగ్ అంతా అయిపోయి వాళ్ళకి నీట్‌లో వస్తే వాళ్ళు నీట్‌లో వెళ్ళిపోతారు కాబట్టి నీట్ కౌన్సిలింగ్‌లో కూడా మినిమమ్ ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. బట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మా యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. ఓకే. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో, ఇలాంటి మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు చూసారు కదా! మరి వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత స్కిప్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.